ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే వారిని బదిలీ చేయడమో లేదా సస్పెండ్ చేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ చెన్నైలో ఓ మహిళా ఉద్యోగి లిప్స్టిక్ వేసుకుని విధులకు హాజరైందనే కారణంతో ఆమెకు ట్రాన్స్ఫర్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చెన్నై మేయర్ ప్రియాకు 50 ఏళ్ల మాధవి అనే మహిళ తాబేదార్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలకు మేయర్ ఎక్కడికి వెళ్ళినా మాధవి కూడా తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగా వైట్ కలర్ యూనిఫామ్లో ఉండే మాధవికి నిత్యం పెదవులకు లిప్స్టిక్ వేసుకునే అలవాటు ఉంది. అయితే ఇప్పుడు ఆ లిప్స్టిక్కే ఆమె ట్రాన్స్ఫర్కు కారణమైంది. ఆవాడికి చెందిన మాధవికి 2009లో చెన్నై కార్పొరేషన్ ఆఫీస్ అసిస్టెంట్గా చేరారు. ఇటీవల చెన్నై కార్పొరేషన్ మేయర్గా ఆర్ ప్రియా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమెకు తాబేదార్గా మాధవి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో మాధవి అకస్మాత్తుగా మనాలి మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఆమె లిప్స్టిక్ వేసుకొని విధులకు రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. మేయర్ వేసుకున్న కలర్ లిప్స్టిక్నే తాను కూడా వేసుకోవడంపై మేయర్ పిఏలు చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని మాధవి వాపోయారు. తనకు నచ్చిన రంగు లిప్స్టిక్ వేసుకుంటానని, మార్చుకోవడం కుదరదని వారికి చెప్పినట్లు పేర్కొన్నారు. అంతలా పట్టుబడటంతోనే బదిలీ చేశారని, తర్వాత రోజుల్లో వారు తనకు విధులకు ఆలస్యంగా రావడంతో సహా 5 ప్రశ్నలతో వివరణ కోరుతూ మెమో కూడా ఇచ్చారని వివరించింది. తాను సరైన వివరణ ఇచ్చినప్పటికీ వారు మనాలికి బదిలీ చేశారని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ వేసుకున్న సేమ్ కలర్ లిప్స్టిక్ వేసుకుని విధులకు హాజరు కావడమే తన ట్రాన్స్ఫర్కు కారణమైందని మాధవి చెప్పారు. అయితే లిప్స్టిక్ గొడవ తెలిసిన అనేక మంది ఇంత చిన్న వ్యవహారం జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మేయర్ కార్యాలయం మాత్రం ఈ అంశాన్ని ఖండించింది. మాధవి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.